Hi guys, this is Kiran. Welcome back to Sports and Movie News. Let's go. ఈరోజు వచ్చేసరికి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫోర్త్ T20 ఉంది. సో ఈరోజు ఇండియా విన్ అవుతే కప్ వచ్చేస్తుంది అండ్ సౌత్ ఆఫ్రికా విన్ అవుతే డ్రా అవుద్ది. సో ఇండియా విన్ అవ్వాలని కోలుకోండి. రెండాటిలో ఏది విన్ అవుతుందో కూడా కామెంట్ చేయండి. ఇండియా అయితే ఈరోజు శాంసన్ అండ్ సూర్య, హార్దిక్ పాండ్యా వీళ్ళు ముగ్గురు ఫామ్లోకి వస్తారనుకుంటున్నాను. పక్కా వస్తారు. ఇండియా అయితే కొట్టాలి. ఇండియా విన్ అవుతే కప్ వచ్చేస్తుంది. ఆ 2 మ్యాచెస్ విన్ అయిన ఉపయోగం ఉండదు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే డ్రా అవుద్ది. ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. ఆ ఎన్సన్ అయితే 17 బాల్స్కి హాఫ్ సెంచరీ చేసాడు మొన్న. బౌలింగ్ అలాగ ఆడేస్తున్నాడు, బ్యాటింగ్ అలాగ ఆడేస్తున్నాడు. సో లెట్స్ విష్ అవర్ ఇండియా. లెట్స్ గో. అండ్ నైట్ అయితే వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ T20 జరిగింది. థర్డ్ T20 కూడా ఇంగ్లాండ్ విన్ అయిపోయింది. విన్ అయిపోవడంతో ఇంగ్లాండ్ సిరీస్ విన్ అయింది. T20 సిరీస్ మొత్తం ఇంగ్లాండ్ విన్ అయిపోయింది కప్పు తనకి. అండ్ వెస్టిండీస్లో రోమన్ పవల్ వచ్చేసరికి 41 బాల్స్కి 54 స్కోర్ చేశారు రన్స్. అండ్ షాడిక్ మహ్మూద్ అయితే 3 వికెట్స్ తీశారు ఇంగ్లాండ్లో. జేమీ వావర్టన్ కూడా 3 వికెట్స్ తీశారు. అండ్ వెస్టిండీస్లో అయితే అఖిల్ హోసన్ 4 వికెట్స్ తీశారు. దట్స్ ఇట్. ఫోర్త్ T20 అయితే సండే 17th 1:30 PM స్టార్ట్ అవుద్ది. న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్, అదే వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్. సెకండ్ T20 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ రేపు జరుగుద్ది. 16th November 1:30కి స్టార్ట్ అవుద్ది మధ్యాహ్నం. అండ్ ఫస్ట్ T20 వచ్చేసరికి ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ 7 ఓవర్స్కే పెట్టారు. ఆస్ట్రేలియా అయితే విన్ అయిపోయింది. 7 ఓవర్స్కి అంటే వర్షం ఏదో పడి ఉంటుంది. దట్స్ వై 7 ఓవర్స్కి పెట్టినట్టు. ఎక్సివర్ బర్ట్లెట్ వచ్చేసరికి 3 వికెట్స్ తీశారు ఆస్ట్రేలియాలో. నతనిల్లిస్ అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ దట్స్ ఇట్. ఇద్దరు కూడా ఆస్ట్రేలియా వాళ్ళు. అండ్ రంజీస్ ట్రోఫీ 2024-2025 రంజీస్ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వర్సెస్ హైదరాబాద్, తెలంగాణ వర్సెస్ ఆంధ్ర. డే 3 థర్డ్ సెషన్. ఆంధ్ర లీడ్ బై 108 runs. హైదరాబాద్లో తన్మయ్ అగర్వాల్ వచ్చేసరికి 287 బాల్స్కి 159 runs తీశారు. అండ్ ఆంధ్రాలో వచ్చేసరికి త్రిపురానా విజయ్ వచ్చేసరికి 5 వికెట్స్ తీశారు. షేక్ రషీద్ వచ్చేసరికి 372 బాల్స్కి 203 runs తీశారు. కరణ్ షిండే వచ్చేసరికి 221 బాల్స్కి 109 runs స్కోర్ చేశారు. ఆంధ్ర తెలంగాణ భలే కొడుతున్నారు వీళ్ళు అయితే, సెంచరీలు, డబుల్ సెంచరీలు. అండ్ ఈ టీంలో ఈ రంజీ ట్రోఫీలో దీపక్ చహర్, శ్రీకర్ భరత్, లోమ్రర్ వీళ్ళు కూడా ఉన్నారు ఈ రంజీ ట్రోఫీలో. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్.
లెట్స్ గో టు ద ప్రో కబడ్డీ. నైట్ వచ్చేసరికి యూపీ యోధా వర్సెస్ తెలుగు టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ జరిగింది. యూపీ యోధా అయితే ఫస్ట్ మ్యాచ్ విన్ అయింది. అండ్ తెలుగు టైటన్స్లో విజయ్ మాలిక్ ఢిల్లీలో ఉండేటప్పుడు సరిగ్గా ఆడేవాడు కాదు, ఇందులో సింపేస్తున్నాడు. ఇంకా విజయ్ మాలిక్ వచ్చేసరికి 15 పాయింట్స్ రైడ్ పాయింట్స్ తెచ్చారు. యూపీ యోధా వచ్చేసరికి భవానీ రాజ్పుట్ 12 పాయింట్స్, భరత్ 11 పాయింట్స్ తెచ్చారు. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి తమిళ తైల వర్సెస్ యూముంబా విన్ అయింది. మంజిత్ అయితే సూపర్ 10 చేశారు, మోయిన్ షఫాజీ అయితే సూపర్ 10 చేశారు తమిళ తైలవాస్లో. అండ్ నితీష్ కుమార్ అయితే 6 ట్యాకిల్ పాయింట్స్, అయినా సరే విన్ అవ్వలేదు తమిళ తైలవాస్. సో దట్స్ ఇట్. అండ్ ఈరోజు వచ్చేసరికి పాట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. అండ్ పాయింట్స్ టేబుల్లో టాప్ 1లో హర్యానా స్టీలర్స్ ఉన్నారు. సెకండ్ పొజిషన్లో అయితే యూముంబా ఉంది, సెకండ్ ప్లేస్కి వెళ్ళింది యూముంబా. థర్డ్ ప్లేస్లో అయితే పునేరు పల్టన్ ఉన్నది. పునేరు పల్టన్ జాయిగా కిందకు వస్తుంది, యూముంబా సెకండ్ ప్లేస్కి వస్తుంది. గ్రేట్. దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. Let's go to the movies news. NBK అన్స్టాపబుల్లో అల్లు అర్జున్ అండ్ బాలకృష్ణ ఇద్దరు ఫైరే. ఎపిసోడ్ పార్ట్ 1 అయితే రిలీజ్ అయింది ఆహాలో, అండ్ మూవీ రూల్స్లో కూడా అవైలబుల్గా ఉంది, చూడండి మిస్ అవ్వకుండా. అండ్ పుష్ప 2 ఐటమ్ సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిషికు ఐటమ్ సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పుష్ప 2. అండ్ నిన్నైతే రాబిన్ హుడ్ టీజర్ రిలీజ్ అయింది నితిన్ గారిది. ఓకే టీజర్లా అనిపించింది, చూద్దాం. అండ్ SVCC 32 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ టుమారో రిలీజ్ అవుద్ది, నిఖిల్ గారి మూవీ. అండ్ అమరన్ మూవీ అయితే 10 డేస్లో 200 crore క్లబ్లో జాయిన్ అయ్యారు. అండ్ శివకార్తికేయన్ గారి కెరియర్లో ఇదే ఫస్ట్ 200 crore ఫిలిం. అండ్ NBK 109 డాకు మహారాజ్ టీజర్ రిలీజ్ అయింది, ఎవరైనా చూడకపోతే చూడండి, బాగుంది. డైరెక్టర్ బాబీ కొల్లి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్స్ మ్యూజిక్. అండ్ ఇది వచ్చేసరికి 12 జనవరి 2025 రిలీజ్ అవుద్ది. దట్స్ ఇట్. టీజర్ అయితే బాగుంది. అండ్ BGM అయితే పుష్ప 1లో డాకో డాకో మేకలో చిన్న మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ లాగా ఉంది సేమ్. ఈ టీజర్లో సేమ్ అలాగే ఉంది నాకు అనిపించింది, మీరు కూడా వాచ్ చేయండి. సేమ్ ఆ మ్యూజిక్ టైప్లోనే ఉంది BGM. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ టుమారో.